బ్రేకింగ్ న్యూస్. భారత్ టార్గెట్ గా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది అని ట్రంప్ మాట్లాడారు. భారత్లో వ్యాపారం చేసే పరిస్థితి లేదు, మా వస్తువులపై భారత్ చాలా ఎక్కువ సుంకాలు విధిస్తోంది, అందుకే మేము కూడా భారత్కు భారీగా ప్రతీకార సుంకాలు వేస్తామని హెచ్చరించాం. అయితే భారత్ చర్యలను ప్రపంచం ముందు ఎత్తి చూపించామని చెప్తున్నారు. దీంతో భారత్ వెనక్కు తగ్గింది అని ట్రంప్ అంటున్నారు. సుంకాలు తగ్గించడానికి భారత్ ఒప్పుకుంది అని ట్రంప్ అంటూ ఉన్నారు. నిజానికి సుంకాలు తగ్గించడానికి భారత్ ఒప్పుకుంటే అమెరికా భారత్ మధ్య ఎలాంటి వాణిజ్య పరిస్థితులు ఉంటాయన్న దానిపైన మళ్ళీ చర్చ జరుగుతుంది. ఇప్పటికే ట్రంప్ మాట్లాడుతున్నారు, మా వస్తువులన్నిటిపైన భారత్ సుంకాలు వేస్తున్నప్పుడు మేము ఎందుకు విధించకూడదు, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మేము కూడా సుంకాలు ఏ మేర విధించాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటాము అంటూ ట్రంప్ మాట్లాడారు. అయితే ఇప్పుడు సుంకాలు విధించే విషయంపై, సుంకాలు తగ్గించే విషయంపై భారత్ ఆలోచిస్తోంది కాబట్టి ఇది మంచి పరిణామం అని మళ్ళీ ట్రంప్ అంటున్నారు. భారత్ మా దగ్గర నుంచి ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోంది, 100% పైబడి చాలా సందర్భాల్లో సుంకాలు విధిస్తోంది అంటూ ట్రంప్ మాట్లాడారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Way down now, because you just go right down the line. India charges us massive tariffs, massive. You can't even sell anything into India. It's almost restrictive. It is restrictive. You know, we do very little business inside. They've agreed, by the way, they want to cut their tariffs way down now because somebody's finally exposing them for what they've done. And same thing with China, same thing with a lot of other countries, and the EU has been a terrible abuser of this country. I mean, the EU was formulated in order to take advantage of the United States, and they have taken it, but they're not taking advantage when I'm in charge. సో భారత్ అధిక సుంకాలు విధించే దేశం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇది మారుతుంది అని చెప్తున్నారు. అండ్ భారత్ కూడా సుంకాలు తగ్గించడానికి అంగీకరించింది. సుంకాల విషయంలో భారత్ కూడా వెనక్కు తగ్గిందని చెప్తున్నారు. సో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఈ ట్రేడ్ వార్పై ఇప్పటికే అన్ని దేశాలపైన, అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్న అన్ని దేశాలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. వాటన్నిటిపైన ఇదే ప్రతీకార సుంకాలు ఉంటాయని ట్రంప్ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పరిణామాలు భారత్ వెనక్కు తగ్గింది అని అంటూ ఉన్నారు. ఈ పరిణామాలు భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది, భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు మనకి ఇదే విషయంపై మాట్లాడటానికి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ప్రతీకార సుంకాల దిశగానే అమెరికా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి పరిస్థితులు మారుతాయి అని చెప్తుంది. మా వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలు ఈ పరిస్థితిని మార్చుకుంటాయని అమెరికా అంటుంది. ఇప్పుడు భారత్ కూడా వెనక్కు తగ్గిందని అంటూ ఉన్నారు. భారత్ తగ్గింది అని ట్రంప్ చెప్పిన దాన్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ట్రంప్ ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి. నిన్ననే మనం చూసాం, మెక్సికో కెనడాల మీద 1 నెల రోజుల పాటు పన్నుల పెంపు వాయిదా వేస్తున్నట్టు చెప్పినటువంటి ట్రంప్ 24 గంటలు కూడా గడవక ముందే కెనడా నుంచి వచ్చేటువంటి కలప, అదే విధంగా ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద 250% పన్ను విధిస్తానని చెప్పేసి మళ్ళా ప్రకటించినటువంటి పెద్ద మనిషి. రెండోది, అమెరికన్ పార్లమెంటు ఉభయ సభల్ని సమావేశంలో మాట్లాడబోయే ముందు మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆయన అమెరికా వెళ్ళి అమెరికా మంత్రులతో మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాతనే ట్రంప్ అప్పుడు మళ్ళా మన మీద ప్రకటన చేశాడు, మేము విధిస్తున్నాము అని. అందువలన మన దేశం అఫీషియల్ గా ఆయన గోయల్ గాని, లేదా మన ప్రధానమంత్రి గాని, లేదా మన ప్రభుత్వం గాని ఇంతవరకు మేము వాళ్ళు చెప్తున్నటువంటి సుంకాలను తగ్గిస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అయితే నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 13వ తారీఖున అమెరికా వెళ్ళడానికి ముందే కొన్ని వస్తువుల మీద కొంత మేరకు తగ్గించారు. మన కేంద్ర ప్రభుత్వం అప్పటికే తగ్గించింది. ఆ తగ్గించిన తర్వాతనే, వాటి అన్నింటి తర్వాతనే ట్రంప్ ఈ విధమైనటువంటి ప్రకటన చేశాడు. అసలు ట్రంప్ లక్ష్యం ఏమిటంటే, ముఖ్యంగా ఎలన్ మస్క్ టెస్లా కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్ల మీద విధిస్తున్నటువంటి 110% అంటే సుంకాలు, దాని మీద సర్చార్జీ అన్ని కలుపుకుంటే 110% ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం.
దాన్ని జీరో స్థాయిగా లేకపోతే నామమాత్రంగా తగ్గిస్తారా లేదా అనేటువంటిదే ట్రంప్ ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాదు ఈ ట్రంప్ ఎలాన్ మస్క్ కు సంబంధించినటువంటి స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దానికి సంబంధించి కూడా ఎలాన్ మస్క్ మన కేంద్ర ప్రభుత్వం ముందు దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తు ప్రకారం ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయొద్దు అని చెప్పేసి అంబానీ అదేవిధంగా ఎయిర్టెల్ అధినేతలు గత ఏడాది చివరిలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎట్లాగైతే స్పెక్ట్రమ్ టెరిస్టరీలో స్పెక్ట్రమ్ ఎట్లాగైతే మీరు వేలం వేస్తున్నారో అదే పద్ధతుల్లో శాటిలైట్ బేస్డ్ స్పెక్ట్రమ్ కూడా మీరు వేలం వేయండి. అలా కాకుండా దీనిలో మేము ఎక్కువ ధరకు వేలం పాడి అది నామమాత్రపు ధరకు ఎలన్ మస్క్ కావచ్చు లేదా మరొకరికి కావచ్చు శాటిలైట్ దాన్ని ఇస్తే ఆ పోటీకి మేము తట్టుకోలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. నిన్న రిపబ్లిక్ టీవీ సదస్సులో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య మాట్లాడిందని బట్టి ఎలన్ మస్క్ కి నామమాత్రపు ధరకు ఆ శాటిలైట్ స్టార్ లింక్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా ఇవాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్ల వీటన్నింటినీ అంటే ఎలన్ మస్క్ కావచ్చు లేదా ఇతర కార్పొరేట్లు కావచ్చు, ఈవెన్ అమెజాన్ కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం గతంలో జియో లేదా జియో స్టోర్స్ అంబానీ స్టోర్స్ కు వ్యతిరేకంగా అమెజాన్ పెద్ద ఎత్తున రంగంలోకి రావడానికి నిర్ణయించుకున్నప్పుడు ఫ్యూచర్ గ్రూప్ స్టోర్స్ అన్నింటినీ అది కొనుగోలు చేస్తుందనేటువంటి వార్తలు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ బెజాఫ్ కి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తిప్పి పంపించాడు. ఆ తర్వాత రిలయన్స్ వాళ్ళు రంగంలోకి దిగి ఆ ఫ్యూచర్ కి సంబంధించినటువంటి స్టోర్స్ అన్నింటినీ వాళ్ళు ఆ బిల్డింగ్స్ అన్ని కొనేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా వాళ్ళు తీసుకొని తాత్కాలికంగా అమెజాన్ ని వెనక్కి నెట్టారు. ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, ఇతర అమెరికన్ కంపెనీలు అన్ని కూడా భారతదేశంలో ప్రవేశించడానికి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. ఆ ఒత్తిడిలో భాగమే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విన్యాసాలు. అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ప్రతీకార సుంకాలు విధించడం భారత్పై కూడా మొదలు పెడితే అమెరికాకు నష్టం ఉంటుందా, భారత్కు నష్టం ఉంటుందా? ఇప్పుడు భారతదేశము అమెరికా మధ్య వాణిజ్యము మనం మిగుల్లో ఉన్నాం. మనం చేసుకునేటువంటి దిగుమతులు తక్కువ అమెరికా నుంచి, మనం చేసేటువంటి ఎగుమతులు ఎక్కువ. అందువలన మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనక మన మీద పన్నులు విధించేట్లయితే మనం దారికి వస్తాము అనేటువంటిది బ్లాక్ మెయిలింగ్. ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకని మనం మిగుల్లో ఉన్నాం, చైనా తోటేమో మనం లోట్లో ఉన్నాం. వాణిజ్య ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఒకవేళ అలా సుంకాలు విధిస్తే అమెరికాలో కూడా ధరలు పెరుగుతాయి కదా, మరి అక్కడ వాళ్ళ పౌరుల పైన అది భారం పడే అవకాశం లేదు. అదే కదా ఇప్పుడు చైనా వాళ్ళు చెప్తున్నది అదే, కెనడా వాళ్ళు చెప్తుంది అదే, మెక్సికో వాళ్ళు చెప్తుంది కూడా అదే. మీరు మా దిగుమతుల మీద పన్నులు విధించేట్లయితే ఆ భారాన్ని భరించాల్సింది మీ వినియోగదారులే. అదే సమయంలో వాళ్ళ ఎగుమతులు కూడా కొంత దెబ్బతింటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అయినా, మెక్సికో అయినా, కెనడా అయినా, చైనా అయినా కొంత ఉంటది. కాకపోతే చైనా వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే 2018లోనే ట్రంప్ ట్రేడ్ వార్ ప్రారంభించిన తర్వాత అమెరికా మీద ఆధారపడేటువంటి దిగుమతుల్ని గణనీయంగా తగ్గించారు. దాదాపు కొన్ని అంశాలు అయితే నామమాత్రం చేశారు. బ్రెజిల్ నుంచో లేకపోతే ఇండోనేషియా నుంచో లేదా ఇంకొక అర్జెంటీనా నుంచో ఇటువంటి వాటన్నిటి నుంచి తీసుకున్నారు. అందుకని వాళ్ళు సై అంటే సై అని అనగలుగుతున్నారు ట్రంప్ మీద. అంటే ఇప్పుడు భారత్ వెనక తగ్గింది అంటున్నాడు. నిన్న ట్రంపే కొంచెం వెనక కెనడా, మెక్సికోల విషయంలో ట్రంపే మరో 4 రోజులు వాయిదా వేసుకుంటున్నా ఉంటూ వెనక తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ భారత్ వెనక తగ్గింది అని అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఇవన్నీ టాక్టిక్స్. భారత్ కనుక వెనక్కి తగ్గేట్లయితే, ఎలన్ మస్క్ విషయంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ విషయంలో తగ్గేట్లయితే ఇక్కడ ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది టాటా.